జీహెచ్ఎంసీలో కొంతమంది అధికారులను బదిలీ చేసినప్పటికీ అక్కడి నుండి వెళ్లకుండా అదే స్థానంలో గబ్బిలాల లెక్క పట్టుకొని వేలాడడం జరుగుతుంది. జనవరి 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీలు చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ఈ మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా మటుకు జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు ఉన్న మున్సిపల్ కమిషనర్లందరినీ కూడా అంటే డీసీలు డిప్యూటీ కమిషనర్లందరినీ కూడా కన్సర్న్ స్థానాలకు ఏదైతే మిగతా సర్కిళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, అలాగే కేంద్ర కార్యాలయానికి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా మటుకు అంటే కొంతమంది శివారు ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లకుండా రాత్రికి రాత్రే జీవోలు తెప్పించుకొని కావచ్చు, సర్కిలర్ను మార్పించుకొని ఉత్తర్వులను తిరిగి మరో ఉత్తర్వులు తెప్పించుకొని మరీ అదే స్థానానికి రావడం జరుగుతుంది. 2-3 రోజుల్లో కొద్దిమంది అయితే గంటలోనే ఉత్తర్వులు బదిలీ ఉత్తర్వులు వచ్చిన కొన్ని గంటల్లోనే తమ రాజకీయ చాతుర్యాన్ని చూపించుకొనో గంటలోనే తమ బదిలీలను మార్పించుకున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. సో మొత్తానికి మనం వివరాల్లోకి వెళ్తే చూసుకున్నట్టయితే డివిజన్లు అంటే 300 డివిజన్లు అయిన తర్వాత 60 సర్కిల్ కావడం జరిగింది. ఇందులో భాగంగానే బడంగపేట మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ పనిచేస్తున్న అధికారి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కావడం జరిగింది. దీనిపైన కేంద్ర కార్యాలయానికి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో అక్కడ ఉన్న అధికారిని జిహెచ్ఎంసీకి రప్పించడం జరిగింది. కొద్దిగా అంటే 2-3 రోజులు గడిచిందో లేదో మళ్ళీ సేమ్ ఆ అధికారి మళ్ళీ తన స్థానానికి మాత్రం బడంగపేట మున్సిపాలిటీకి డిప్యూటీ కమిషనర్ గా మళ్ళీ బదిలీపై వెళ్ళడం జరిగింది. సో ఒక్కరు కాదు, ఇలా చాలా మంది ఉండడం జరిగింది. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ గా ఉన్న వ్యక్తి మరొక చోటికి వచ్చిన వెంటనే మళ్ళీ శివారు ప్రాంతంలో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీకి తిరిగి వెళ్ళడం కావచ్చు, అలాగే చాలా మంది అంటే పటాన్చెరులో పనిచేస్తున్న మరొక అధికారిని కేంద్ర కార్యాలయానికి రప్పిస్తే మాత్రం ఆయన వెళ్లకుండా అంటే గురువారం రోజు రాత్రి వచ్చిన బదిలీలకు సంబంధించి కొన్ని గంటల్లోనే తన ఆర్డర్ ను మార్పించుకోవడం జరిగింది. కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా పటాన్చెరు నుంచి ఏకంగా డైరెక్ట్ గా యూసఫ్గూడ సర్కిల్ కు ఆయన తన బదిలీని మార్పించుకోవడం జరిగింది. సో ఈ బదిలీలకు సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో ఆల్వాల్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కవాడిగూడకు బదిలీ చేయడం జరిగింది. కానీ ఆయన వెళ్లకుండా అక్కడే పనిచేస్తాననడంతో ఆ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే కమిషనర్ ఆర్డర్స్ డిసోబే చేసినందుకు ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆర్డర్ వెలువడిన అంటే బదిలీలకు సంబంధించిన ఆర్డర్స్ వెలువడిన కొన్ని గంటల్లోనే పటాన్చెరులో పనిచేస్తున్న డిప్యూటీ కమిషనర్ కేంద్ర కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని గంటల్లోనే ఆ ఆర్డర్ ను మార్పించుకొని యూసఫ్గూడ సర్కిల్ కు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మరొకటి అంటే వీళ్ళంతా సిడిఎంఏకి సంబంధించిన అధికారులు అయితే కొద్దిమంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు మాత్రం ఇంకొక రకంగా ఉండడం జరిగింది. వీరందరికంటే ఒక ఆకు ఎక్కువనే చదివినట్టు కనబడుతుంది. అమీన్పూర్ కి సంబంధించి గతంలో ఆ అధికారి అమీన్పూర్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని మార్పుల కారణంగా వేరే చోటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థానానికి మరొకసారి కూడా అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ గా రావడం జరిగింది. సో వీళ్ళు మాత్రం శివారు ప్రాంతాల్లో ఉన్న ఏదైతే సర్కిల్ కార్యాలయం వాటిని మాత్రం వదలలేకుండా ఉండడం జరిగింది. గబ్బిలాల్లో పట్టుకొని వేలాడడం జరుగుతుంది. మిగతా అంటే అధికారులు ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్ చేస్తే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీరు మాత్రం ఇక్కడే పనిచేస్తాము అనే విధంగా కూడా వాళ్ళు అదే స్థానాలకు పరిమితం కావడం జరుగుతుంది. సో వీరేమైనా మరి మంచిగా పనిచేస్తున్నారంటే అది కాదు. వీరిపైన కూడా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ కూడా మరి కమిషనర్ ఎట్లా ఇలా ఎందుకు ఉత్తర్వులను మార్పులు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది శివారు ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్టయితే తమ సంబంధించిన డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయొద్దు అని అంటే కొన్ని మార్పుల కారణాలు కూడా శివారుకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాజకీయ జోక్యం చేసుకున్నట్టు కూడా కనబడుతుంది. సో మొత్తంగా ఈ జిహెచ్ఎంసీలో జరిగిన బదిలీల ప్రక్రియ అంతా కూడా అపహాస్యం కావడం జరుగుతుంది. పారదర్శకంగా డీసెంట్రలైజేషన్ చేయాలి. మొత్తంగా నగర వ్యాప్తంగా అంటే ఓఆర్ఆర్ వరకు కూడా విస్తరించింది. 300 డివిజన్లు కావచ్చు, అలాగే సర్కిల్స్ కార్యాలయాలు కావచ్చు, 12 జోనల్ కార్యాలయాలు మొత్తంగా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశం కొద్ది ఉంటే మాత్రం ప్రజల సేవ దేవుడేరు మాత్రం తమ జేబులు మాత్రం తమ బుజ్జలే నిండాలి అన్నట్టు కూడా అధికారులు ఆ చైర్లను గబ్బిలాల లెక్క పట్టుకొని వేలాడుతున్నారు. అధికారులు మాత్రం విచ్చలవేడిగా ఎవరికి వారే అక్రమంగా సంపాదనకు తెగబడ్డట్టు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో మొత్తంగా పారదర్శకంగా ఉండే విధంగా బదిలీలు ఉండాలి. ఇవి ఆరోపణలు ఎవరైతే వస్తున్నారో ఎందుకు మరి ఉత్తర్వులను చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.